హలో అండి, అందరికీ నమస్కారం. ఉత్తరాయణం, శశిర ఋతువు, ఫాల్గుణ మాసం, కృష్ణపక్షం, చతుర్థి, స్వాతి నక్షత్రం. విశేషమైనటువంటి రోజు మంగళవారం స్వాతి నక్షత్రంలో కలిసి వస్తే ఆ రోజు మహాగణపతి నామమంత్రాన్ని జపించినట్లయితే మన జన్మజాతకంలో రాహుదోషం ఉంటే దూరం అవుతుంది. జీవితంలో కష్టానికి తగినట్లుగా ప్రతిఫలం అనేది రావాలన్నా, ఆ మనిషి తృప్తిగా బ్రతకాలన్నా రాహు అనుగ్రహం ఖచ్చితంగా ఉండాలి. రాహు ఛాయాగ్రహమే. గ్రహాలలో అప్రదక్షిణ కుర్వాణ గ్రహమండలే అంటే అప్రదక్షిణుడు అని. అదే విధానంగా ఒక విషయం ఏమిటంటే అప్రదక్షిణ మండలం అంటే గ్రహమండలం. అదే విధానంగా పితృదేవతలకి అప్రదక్షిణ వేస్తాం, తెలుసు కదా. స్వర్గస్థులైనప్పుడు శాస్త్రరీత్యా వాళ్ళకి అంత్య సంస్కారాలు చేసేటప్పుడు, ఆ కర్మల విధిని ఆచరించేటప్పుడు ఘంటానాదం ఉండదు, అప్రదక్షిణ చేయిస్తారు. ఇవన్నీ కూడా విధి. అంటే ఎవరైనా స్వర్గస్థులైనప్పుడు ఆ కార్యక్రమాన్ని ఆచరించేటప్పుడు ఆ విధిలో ఇవన్నీ కూడా ఉంటాయి. వీటి గురించి అవగాహన చేసుకుని కొన్ని విషయాల్ని అంగీకరిస్తారు. ఇటువంటి విషయాల్లో పూర్వాపర అంటారు. అంటే పూర్వ ప్రయోగం, అపర ప్రయోగం అని. పూర్వ అంటే మన జీవితంలో చేసుకునే అన్ని శుభకార్యాలకి పూర్వ ప్రయోగ, అపర ప్రయోగ. అపర ప్రయోగ అంటే అశుభ కార్యాలని ఆచరించడానికి అపరం అని అంటారు. తర్వాత మాధ్యమిక వేళ ఆచరించేది అపర ప్రయోగాలు అని అర్థం. ఇక పూర్వ ప్రయోగాలని ఉదయం సంధ్యావేళల్లో లగ్న శుద్ధిని చూసి ఆచరిస్తారు. కానీ అపర కర్మలని లగ్న శుద్ధి కానీ, తిది, సంవత్సరం, మాసికాలు కానీ ఎటువంటివి చూడకుండా వాటిని ఆచరిస్తారు. ఎందుకంటే ఎవరైనా స్వర్గస్థులయ్యేదానికి ముందు వాళ్ళ సమయము, లగ్నాలు నిశ్చయం చేసి ఎవరు స్వర్గస్థులు అవుతారా? అవరు కదా. అందుకే వీటికి అవి ఉండవు. అయితే వేదంలో రాహుకేతువుల వర్ణన వచ్చినప్పుడు అప్రదక్షిణ కుర్వాణ గ్రహమండలే అని వస్తుంది. కేతువుకి అప్రదక్షిణ కుర్వాణ గ్రహమండలే అని వస్తుంది. ఛాయాగ్రహాలు అని కూడా అంటాం. అంటే ఎక్కడో స్థిరంగా ఉన్న గ్రహం నీడ ఇంకొక చోట పడినప్పుడు అది ఇలా వెళ్తే వస్తుంది. కానీ దాని కక్షలో అది యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతూ వెళ్తూ ఉంటుంది. దానికి ఉన్న నేచర్ అలా ఉంటుంది. అన్ని గ్రహాలు ప్రదక్షిణ కుర్మాన గ్రహమండలే అయితే ఇది అప్రదక్షిణ పూర్వాన గ్రహమండలే అని అర్థం. అప్పుడు అప్రదక్షిణ పూర్వాన గ్రహమండలే అయినప్పుడు దాని ఎనర్జీ మనకు రావాలి అంటే దానితోడే మనం ఇలా ప్రదక్షిణ చేయాలి. అప్పుడు దాని ఎనర్జీ మన శరీరానికి తీసుకుంటుంది. అప్రదక్షిణ గ్రహానికి అప్రదక్షిణ వేస్తేనే మనకు ప్రతిఫలం. కానీ అప్రదక్షిణ గ్రహానికి మనము ప్రదక్షిణ వేస్తే, అంటే అప్రదక్షిణ కాకుండా నార్మల్గా మనం ప్రదక్షిణ వేస్తే మన ఎనర్జీకి దాని ఎనర్జీకి విరుద్ధంగా శక్తిని ప్రభావితం చూపిస్తుంది. అప్పుడు ఇటువైపు ఒక గ్రహం ఉంటుంది, అటువైపు గ్రహం ఉంటుంది. ఆ గ్రహం తిరుగుతూ ఉంటుంది. కుడివైపు మనం చేస్తాం, కుడివైపే మనం తిరుగుతున్నామంటే అన్ని గ్రహాలకి కుడివైపే తిరుగుతూ ఉన్నాం, సరిపోతుంది. కానీ అప్రదక్షిణ తిరిగే గ్రహాలకి మనం ఎలా తిరగాలి అంటే ప్రదక్షిణే పూర్వాన గ్రహమండలే. గ్రహమండలంలో అది అప్రదక్షిణ చేస్తున్నాయి కాబట్టి వాటి అనుభూతిని చెందాలి అంటే అప్రదక్షిణే చేయాలి. అందుకే నవగ్రహ ప్రదక్షిణ సూక్తంలో విశేషంగా వీటికి వర్ణన అనేది ఉంది. కొన్ని విశేషంగా గరుడ పురాణంలో కూడా దీనికి గ్రహాల గురించి కాస్త వివరణ లభిస్తుంది. చిన్నగా అక్కడ ఒక విశేషమైన గ్రహస్థితుల గురించి అక్కడ కూడా సంభాషణ వస్తుంది. మరియు నారద సంహితలో ఈ గ్రహాల గురించి తెలియజేసినప్పుడు ఏ గ్రహానికి ఎలా నమస్కరించాలి అని తెలియజేస్తూ రాహుకేతులకి అప్రదక్షిణ చేయాలి అనేది కూడా ఉంది. ఆ ఆధారంగా ఇలా మనం తెలుసుకోవడం జరుగుతుంది. నవగ్రహాలు క్లాక్ వైజ్ అయిన తర్వాత ఏం చేయాలి? అప్రదక్షిణ 2 గ్రహాలకి చేయాలి. నార్మల్గా ఎలా ప్రదక్షిణ చేస్తాం? కుడివైపు క్లాక్ వైజ్ అంటే గడియారంలో లెక్క మనం తిరుగుతాం. తర్వాత ఆఖరిలో అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ 2 రాహువే నమః, కేతువే నమః అనుకుని 2 ప్రదక్షిణలు చేస్తే అవి రాహుకేతువులు స్వీకరిస్తారు. లేదా మీరు ఇలా 9 వేసేసి వచ్చేస్తే 7 గ్రహాలు అంటే సూర్య, చంద్ర, మంగళ, బుధ, గురు, శుక్ర వీళ్ళ అనుగ్రహం ప్రాప్తిస్తుందే కానీ రాహుకేతువుల అనుగ్రహం అయితే ప్రాప్తించదు. అందువలన వాటికి అప్రదక్షిణ కుర్వాణ గ్రహమండలే. అంటే మన గ్రహాలు ప్రదక్షించినప్పుడు ఖచ్చితంగా దీన్ని అనుసరిస్తే అప్పుడు పూర్ణ ఫలమైతే ఈ రాహుగ్రహం ఎవరి జాతకంలో మంచి స్థానంలో ఉండి మంచి ఫలితం ఉంటే వాళ్ళు తృప్తిగా జీవిస్తారు. కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం వస్తుంది. ఇక రాహుగ్రహానికి అధిదేవతలు ప్రతిదేవతలు చూస్తే మహాగణపతి
ఎవరైతే పూజిస్తారో, దుర్గాదేవతని ఎవరైతే పూజిస్తారో వాళ్ళకి రాహుగ్రహము వాళ్ళకి ప్రియమైన ప్రతిఫలాలు వస్తాయి. అంటే శుభ ప్రతిఫలాలు ఆ గ్రహం ఇస్తుంది. దుస్థానంలో ఉన్నా కూడా దేవి ఆరాధకులకి గణపతి పూజ, అందుకే రాహుగ్రహానికి సంబంధించిన ఏదైతే పత్రపుష్పాలు ఉంటాయో అవే గణపతికి ప్రియమైనవి. గరిక అంటాం కదా, ఆ గరిక దూర్వుని ఒక మహాగణపతికి సమర్పించుకోవడం వలన రాహువు తృప్తి చెందుతాడు. అందుకే రాహుదోషం ఉన్నవారు గణపతి నామాన్ని స్మరించాలి. ఈరోజు స్వాతి నక్షత్రం, నక్షత్రాధిపతి రాహువు. ఇక మంగళవారం దుర్గాదేవి. ఈరోజు మనము ఓం దుర్గా గణపతయే నమః అనే నామాన్ని జపించినట్లయితే జాతకంలో రాహుదోషం ఉన్న, పంచమ రాహుదోషం ఉన్న, సప్తమ రాహుదోషం ఉన్న ఈ దోషం నుండి విముక్తి లభిస్తుంది. ఇక భాగ్యోదయం అవుతుంది. కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం లభిస్తుంది. ఇక ఈరోజు మంత్రబలంలో ఓం దుర్గా గణపతయే నమః అనే నామాన్ని అందరూ కూడా భక్తి శ్రద్ధలతో జపించాలి. ఓం దుర్గా గణపతయే నమః, ఓం దుర్గా గణపతయే నమః, ఓం దుర్గా గణపతయే నమః. మరియు ఈరోజు దుర్గా గణపతి అనుగ్రహంతో రాహుదోషాలు ఉంటే దూరం అవుతాయి. ఇక ఈరోజు మన సాంప్రదాయంలో మన ఇళ్లలో ఏదైనా వ్రత యజ్ఞయాగాదులు ఏ పూజను ఆచరించినా పూజ చేసిన వెంటనే ఇంట్లో చీపురుతో ఊడవకూడదు. ఇది జాగ్రత్త వహించాలి. 40 నిమిషాల తర్వాత మీరు శుద్ధి చేసుకోవచ్చు. 40 నిమిషాలలోపు ఏ కారణానికి చెత్త ఊడ్చరాదు, క్లీన్ చేసుకోరాదు, అలాగే వదిలేయాలి. మరొక విషయం ఏమిటంటే, మనం ఎక్కడైనా ఏ దేశానికైనా ఎటు యాత్ర వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా కూడా అన్ని సందర్భాలలో బయటికి వెళ్ళి ఇంట్లో లోపలికి వస్తే కాళ్ళు కడుక్కొని లోపలికి రావాలనేది మనం పూర్వం నుండి వచ్చింది. కానీ దేవాలయానికి వెళ్ళిన తర్వాత ఇంట్లోకి వస్తే అలాగే రావాలి. వచ్చి 5 నిమిషాలు కూర్చున్న తర్వాత మాత్రమే మళ్ళీ మీరు నిదానంగా వెళ్ళి కాళ్ళు కడుక్కోవడం అనేది చేయాలి. కానీ అన్నీ బయటే శుభ్రం చేసుకొని లోపలికి వస్తే ఆ పుణ్యఫలాన్ని కూడా బయటే వదిలేసి ఇంటి లోపలికి వస్తాము అనే ఒక నమ్మకం. అందువలన ఇటువంటి చిన్న చిన్న సాంప్రదాయాలను కూడా కాస్త మనం గౌరవించాలి. దివ్య పూజ రేపు బుధవారం, చాలా విశేషమైనటువంటి రోజు. రేపు ఎవరైతే సుబ్రహ్మణ్య స్వామి ముందు అరటి ఒత్తులతో, కొబ్బరి నూనెతో లేదా నెయ్యితో దీపాలు వెలిగించి, అరటి ఒత్తులతో దీపం వెలిగించి సుబ్రహ్మణ్య స్వామి కరావలంబ స్తోత్రాన్ని కానీ లేదా సుబ్రహ్మణ్య స్వామికి ఎర్ర రంగు లేదా గులాబీ రంగు పుష్పాలతో పూజించి సుబ్రహ్మణ్య స్వామిని వేడుకుంటే ఇంట్లో అందరికీ ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. ఆరోగ్యం అలాగే రేపు సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం, అంతేకాకుండా సత్సంతానికి సంతాన లోపం ఉన్నవారు కూడా రేపు ప్రత్యేకంగా ఈ స్వామిని పూజించినట్లయితే ఖచ్చితంగా ప్రతిఫలం ప్రాప్తిస్తుంది. యోగక్షేమం ఈరోజు దివ్యమైన యోగక్షేమం. ఈరోజు సాయంత్రం మీరు విశేషంగా ఆంజనేయ స్వామిని పూజించాలి. మన ఇంట్లో సింధూరం ఉంటుంది కదా, ఆంజనేయ స్వామి గుడిలో కూడా ఉంటుంది. ఏం చేయాలంటే మధ్యమ వేళతో కొబ్బరి నూనెతో లేదంటే నువ్వుల నూనె లేదంటే దీనికన్నా ఎక్కువ శ్రేష్టమైనది మస్టర్డ్ ఆయిల్ అంటే ఆవ నూనెతో కాస్త సింధూరం కలపాలి. కలిపి ఆ సింధూరం డబ్బాని చేతిలో పట్టుకొనైనా లేదా చేత్తో అయినా ఆ సింధూరాన్ని తీసుకొని కూర్చొని చక్కగా హనుమాన్ చాలీసా చదువుకోవాలి. అలా చదివిన తర్వాత తూర్పు దిశ చూసుకొని పడమటి దిశ చూసుకొని నుదుటిలో సింధూరాన్ని ధరించాలి. ఇలా చేయడం వలన మనకి శని ప్రభావం తగ్గుతుంది. ఆంజనేయ స్వామి అనుగ్రహం వలన మనకి ఉద్యోగంలో ఏదైనా లేదా చేసే పనిలో ఏదైనా ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతూ ఉంటే, ఉద్యోగంలో ఏదైనా మనకి శత్రువులు ఎక్కువ అవుతూ ఉంటే ఆ ప్రభావం అనేది తగ్గుతుంది. అంతేకాకుండా భక్తి భావనలతో ఈరోజు మీరు హనుమాన్ చాలీసాను చదివి నుదుటిలో సింధూరం పెట్టుకొని హనుమంతుడిని ప్రార్థించడం వలన ఉద్యోగం లేని వారికి కూడా ఉద్యోగం ప్రాప్తిస్తుంది. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.